నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కాసేపట్లో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించనుంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్ కూడా హాజరు కానున్నారు. మంత్రుల కమిటీ ఆయన సలహాలు కూడా తీసుకుని ఈ నెల 29న జరిగే కేబినెట్ సమావేశానికి వివరాలు అందజేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కాసేపట్లో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో ఉన్నారు. చారీ, నిన్న జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి మంత్రులతో కమిటీ వేసింది. ప్రస్తుతం ఈ కమిటీ పార్టీ వేసినటువంటి ఈ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధరబాబు వీళ్ళందరితో కూడా ఈ కమిటీ నిన్న పిఏసీ సమావేశంలో ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కమిటీ వేశారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రజాభవన్లో ఈ కమిటీ సమావేశం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఇప్పటికే హైకోర్టులో సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండడం, అలాగే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం మరే ఇతర ఆలోచనలు ఏవైనా చేయొచ్చా, లీగల్గా 42% ఇవ్వడానికి అనేటువంటి అంశాలన్నింటినీ న్యాయ నిపుణుల్ని సలహాలు తీసుకోవడానికి అడ్వకేట్ జనరల్తో పాటు పంచాయతీరాజ్ జీపీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ సమావేశానికి పిలుస్తున్నారు. 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రజాభవన్లో జరిగేటువంటి ఈ సమావేశం ఈ కమిటీ 26వ తేదీన పార్టీకి నివేదిక ఇవ్వబోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ స్వీకరించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీకి ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. 29వ తేదీన కేబినెట్ సమావేశం ఉంది. కాబట్టి కేబినెట్ సమావేశం కంటే ముందే పార్టీ వేసినటువంటి కమిటీ కాబట్టి పార్టీకి నివేదిక ఇస్తుంది. దానికి అనుగుణంగానే కేబినెట్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిఎస్సి వేసినటువంటి కమిటీ పని మొదలుపెట్టింది. సమయం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి ఈరోజు మరి కాసేపట్లోనే సమావేశం జరగబోతుంది. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.